డాక్టర్ సుమన్స్ నేత్ర ఐ కేర్ హాస్పిటల్. అత్యాధునిక వైద్య పరికరాలతో కంటి పరీక్షలు మరియు చికిత్స, ఇంజెక్షన్ లేకుండా శుక్లాల ఆపరేషన్, గ్లకోమా, నీటి కాసులు స్క్రీనింగ్, ఐసిఎల్ రిఫ్రాక్టివ్ సర్జరీలు చేయబడును. కంప్యూటరైజ్డ్ కంటి పరీక్షలు, కాంటాక్ట్ లెన్సెస్ మరియు కళ్లజోళ్లు వేయబడును. డాక్టర్ సుమన్ షిరిపురపు కంటి వైద్య నిపుణులు, ఫాకో అండ్ రిఫ్రాక్టివ్ సర్జన్, నేత్ర ఐ కేర్ హాస్పిటల్, న్యూ బస్ స్టాండ్ దగ్గర, ఆపోజిట్ జెడ్పీ ఆఫీస్, ఎన్ఆర్ పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 7013195733. శ్రీలక్ష్మీ వల్లభారంభాం వికనోమని మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. శుక్లాంబరధరం విష్ణుం యశవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సర్వేభ్యో శ్రీ మహాభాగవతేభ్యో నమః. ఈరోజు మనందరం కూడా కార్తీక మాసంలో రెండో రోజు కథను వినబోతున్నమాట. మొదటి రోజు మనంతా కూడా విన్నాము. మొదటి రోజున వశిష్ఠుడు జనక మహారాజుకి కార్తీక మాసంలో ఏం చేయాలి, సూర్యోదయాతి పూర్వమే నిద్రలేవడము, స్నానమాచరించడము, అలాగే చక్కగా దీపారాధన చేయడము, దేవాలయ దర్శనము, అలాగే దానములు ఆచరించడము, జపములు ఆచరించడము, పరమాత్మ గురించి వినడము. అంటే ఈ నెల రోజులు కూడా మనం ఎలా ఉండాలంటే ఎప్పుడూ కూడా భగవంతుడినే స్మరిస్తూ, భగవన్నామస్మరణ చేస్తూ, భగవంతుడి కథలు వినాలన్నమాట. చక్క కార్తీక పురాణం, అనేక విశేషమైన పురాణాలు ఉన్నాయన్నమాట. చక్కగా వినడం అనేది కూడా చాలా విశేషమైనది అన్నమాట. నిరంతరం ఇప్పుడు కార్తీక మాసం అంతా కూడా లౌకిక విషయాల పట్ల ఎక్కువగా ఆలోచించకుండా మనసు ఎప్పుడూ కూడా పరమాత్మందు కేంద్రీకరించి భగవన్నామస్మరణ చేయడమే మానవుడి యొక్క గొప్పతనము. అందుకోసం అది ఉపవాసం అంటే సమీపం అని అర్థం అన్నమాట. అంటే భోజనం అని అర్థం కాదు. ఉపవాసది కార్తీక మాసం ఉపవాసానికి చాలా గొప్పది. మనం చెప్తే ఈరోజు వింటాం మనందరం కూడా. అంటే ఉపవాసమే అంటే అంటే ఊరికి భోజనం లేకపోవడం కాదు, అన్నిటినీ వదిలిపెట్టి పరమాత్మని స్మరించడము ఉపవాసం అంటే. కాబట్టి మొదటి రోజు కథ అయింది. రెండో రోజు మళ్ళీ జనక మహారాజు వశిష్ఠ మహర్షి నమస్కరించి, మహానుభావ కార్తీక మాసంలో రెండో రోజున ఏ విశేషాలు వినాలి, కథా విశేషములు ఏమిటి అవన్నీ చెప్పండి మహానుభావ అంటే కార్తీక సోమవార వ్రతం చెప్తా అని చెప్పి, వ్రత మహత్య అని చెప్తా అన్నాడు ఆయన. అంటే ఆ రోజు ఏదైనప్పటికీ కూడా మనం రెండో రోజు కార్తీక సోమవార వ్రతం గురించి వినాలి. అంటే సోమవారం కాదు కదండి, బుధవారం వచ్చింది కదంటే కుదరదు. అలాగా అంటే అధ్యాయంలో వరుసగా చెప్పుకుంటూ వెళ్తుంటారు అన్నమాట ఆయన. కాబట్టి ఈ రెండో రోజు ఏం చెప్పాడంటే వశిష్ఠుడు ఏం చెప్పాడంటే కార్తీక సోమవారం అంటే కార్తీక మాసంలో సోమవారాన్ని వ్రతాన్ని ఆచరించడము ఎంత ఫలితం కలిగిస్తుందో, ఎంత గొప్పదో, దాని విశేషం ఏమిటి అవన్నీ కూడా మనం చెబుతున్నాడు. చాలా నిష్ఠాగరిష్ఠుడైనటువంటి జనక మహారాజు శ్రద్ధాసక్తులు నమస్కరిస్తూ వశిష్ఠుడు ఏమన్నా అంటే, ఓ జనక మహారాజా, మానవుడు ఎప్పుడూ కూడా అనేక రకమైన పాపములు ఆచరిస్తుంటాడు. మనసు చేత, వాక్కు చేత, కర్మ చేత అనేక పాపములు ఆచరిస్తుంటాడు. అటువంటి పాపములన్నీ కూడా పోవాలంటే మానవుడు ఏం చేయాలంటే శ్రద్ధగా ఈ కార్తీక వ్రత మహత్యాన్ని వింటే చాలని చెప్పాడు ఆయన. ఏం అక్కర్లా, కార్తీక వ్రత మహత్యాన్ని చక్క రోజు వింటే తప్పనిసరిగా శివానుగ్రహాన్ని, విష్ణు యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. తద్వారా మీ అందరినీ కూడా పునరావృతహితమైన మోక్షాన్ని కూడా పొందవచ్చాయా. అంత గొప్పది కార్తీక పురాణం. వినడము చేతనే మానవుడి యొక్క సకల పాప పరిహారం జరుగుతుంది. కాబట్టి శ్రద్ధగా వినవయ్యా అని చెబితే జనక మహారాజు అలాగే మహానుభావ నమస్కరించాడు. ఈరోజు సోమవార వ్రతమని ఒక వ్రతం ఉన్నది కార్తీక మాసంలో. అది ఎంత గొప్పదని చెప్పాడంటే అశ్వమేధ యజ్ఞం కూడా గొప్పదని చెప్పాడు ఆయన. కలియుగంలో అశ్వమేధ యజ్ఞం చేసే అవకాశం లేదు మానవుడికి. కానీ అశ్వమేధ యజ్ఞం కంటే చాలా గొప్పది ఏమిటంటే అంటే ఈ కార్తీక మాస సోమవార వ్రతం అని చెప్పాడు ఆయన. అలా అనుకున్నాడు, ఎంత గొప్పది మహానుభావ. అంటే అశ్వమేధ యజ్ఞం కంటే గొప్పదని అడిగాడు ఆయన. చాలా గొప్పదని చెప్పాడు ఆయన. చెబితే ఏమన్నాడంటే, ఈ విధంగా కార్తీక మాసంలో మనం ప్రతి సోమవారం కూడా మనందరం ఏం చేస్తామంటే ఉపవాసం చేస్తుంటామన్నమాట. మళ్ళీ మనందరం అనుభవిస్తామంటే ఉపవాసం ఎలా చేస్తుంటారు ఏమిటి అంటే, కార్తీక మాసంలో ఉపవాసము, ఏకభుక్తము, అలాగే నక్తము, ఆయాచితము, స్నానము, తెలాదానమని ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు మనంతా కూడా ఈ సోమవార వ్రతంలో చేస్తుంటామన్నమాట.
మనందరం కూడా ఏం చేయాలంటే కార్తీక మాసం సోమవారం నాడు సూర్యోదయాత పూర్వం నిద్రలేచి చక్కగా స్నానం ఆచరించి మన ఇంట్లో తులసి కూడా దీపాదం చేసుకుని శివాలయంకి వెళ్ళి చక్కగా కార్తీక సోమవారం నాడు శివుడికి అభిషేకం చేయవలెను. పరమేశ్వరుడు ఎంత గొప్పవాడు. వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్రినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం వందే శివం శంకరం. శంకరోజిత శంకర అన్నారు అంటే సకల శుభాలు ఇచ్చేవాడు శివుడు మాట. చక్క శివాలయంకి వెళ్ళి పంచామృతంతో అభిషేకం చేసి ప్రతి శివాలయంలో కార్తీక మాసంలో అసలు ఏమి అపూర్వమైన అభిషేకాలు జరుగుతుంటాయి. చక్క అక్కడికి వెళ్ళి చక్క మన శివుడికి అభిషేకం చేసుకొని శివ దర్శనం చేసుకుని దర్శనము చేతనే మానవుడి యొక్క సకల పాపాలు పోతుంటాయి. ఇంకో శివాలయంకి వెళ్ళాలి మనందరం కూడా. వెళ్ళి ఆ పరమేశ్వరుడి లింగ బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం అటు దేవముని ప్రవరార్చిత లింగం కామదహన కరుణాకర లింగం. ఏమి లింగస్వరూపుడే జగద్రక్షకుడైన జగత్లయకారకుడైనటువంటి ఆ పరమేశ్వరుని దర్శించడం, మన శివుడిని అభిషేకం చేయడం అనేది మనందరి యొక్క పూర్వజన్మ సుకృతం. అది అందులో కార్తీక మాసం సోమవారం నాడు మనందరం కూడా చక్కగా పంచామృతముల చేత స్వామిని అభిషేకం చేసుకుని ఆ రోజు ఉపవాసం ఉంటే చాలా మంచి. ఉపవాసం అంటే ఏకభుక్తము అంటే ఉదయం అంటే ఆ రోజంతా కూడా పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం మళ్ళీ మనందరం కూడా స్నానం ఆచరించి దీపారాధన చేసి శివాలయంకి విష్ణువాలయంకి రెండు ఒక చోట ఉంటే చాలా చోట్ల శివదర్శనము విష్ణు దర్శనం చేసుకుని నమస్కరించి ఇంటికి వచ్చిన తర్వాత నక్షత్ర దర్శనం అయిన తర్వాత అప్పుడు మన అందరం కూడా పలహారం తీసుకుంటే దాన్ని ఏమంటారంటే ఏకభుక్తము. అంటే ఒకసారి భోజనం చేయడం ఏకభుక్తము అన్నారు. ఆరోగ్యం చాలా ఉపవాస దీక్ష అని చాలా ఎంత గొప్పదో ఇప్పుడు చెబుతుంది సైన్స్. అంటే సైన్సు పరిశోధన చేసి తెలుసుకోవడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. ఋషులు మహనీయులు ఎప్పుడు దార్శనికులు వారందరూ కూడా ఎప్పుడో చెప్పారు శరీరానికి ఉపవాస దీక్ష చేత ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరంలో మానవుడికి అనేక రకమైన అనారోగ్యాలు నశించిపోతాయి. శరీరం ఏం చేసి సెల్ఫ్ మెకానిజం మాట మనందరిలో ఆ శరీరం ఏం చేస్తుందో చక్కగా ఆరోగ్యంగా మార్చుకుంటుంది మాట. అన్నిటినీ కూడా పరిహరింపజేసి దోషములు పరిహరింపజేసుకుని శరీరం నూతన ఉత్తేజితం చేత శక్తిమంతమై ఆరోగ్యంగా ఉంటారు. అందుకోసం ఉపవాస దీక్ష ఆయుర్వేద శాస్త్రాలు గొప్పగా చెప్పింది. చాలా గొప్పగా ఇప్పుడు సైన్స్ ఇప్పుడు ఏం చెప్తుంది, ఉపవాసం చాలా గొప్పది, చాలా ఆరోగ్యంగా ఉంటారు, లోపల ఉన్నటువంటి అన్నీ కూడా నశించిపోతా చక్క ఆరోగ్యం చెప్పి చెబుతుంది కాదు. కానీ పూర్వం మనం సనాతన ధర్మం చాలా గొప్పది, చాలా గొప్పగా చెప్పింది మాట ఉపవాస దీక్ష. అలా చేయడం వల్ల మనకు ఆరోగ్యము పరమేశ్వరుడికి అనుగ్రహం కలుగుతుంది మాట. ఆ విధముగా మానవుడు ఎప్పుడూ కూడా చక్కగా ఆ విధము ఏకభుక్తము చేయడం. నక్తం కూడా అంటుంటారు అనమాట. అంటే నక్తం అంటే ఏమిటంటే సాయంత్రం నక్షత్ర దర్శనం వరకు ఉండి ఏ పలహారం పుచ్చుకోవడం. మనసంతా ఇది ఏమేది ఉండాలి, పరమేశ్వరుడి మీద ఉపవాస దీక్ష ఉన్నప్పుడు కూడా పరమేశ్వరుడి మీద ధ్యానం చేస్తూ ఉండాలి. అంతేగాని ఎప్పుడు సాయంత్రం అయిపోతుందా, ఎప్పుడు నక్షత్రాలు చూద్దామా, ఎప్పుడు భోజనం చేసేద్దాం అలాంటి ఆలోచన ఉండకూడదు. మానవుడు ఎప్పుడు కూడా ఉపవాస దీక్ష గొప్పతనం. అంటే సమీపము పరమాత్మునే స్మరిస్తూ మనందరం కూడా పరమాత్మని సేవిస్తూ పరమాత్ముడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఉపవాస శరీరానికి ఏమీ లేకపోయినా, ఎందుకంటే ఎప్పుడు కలుగుతుంది దశ అంటే మనందరికీ మానవుడు మరణించే సమయంలో శరీరానికి పుచ్చుకునే అవకాశం ఉండదు. మంచినీళ్ళు తాగలేడు, ఆహారం పుచ్చుకున్న ఎక్కదు, డైజెస్ట్ అవ్వదు, తినడానికి అవకాశం ఉండదు, లోపలికి దిగదు. అవన్నీ నానా ఇబ్బందులు పడుతుంటే బట్టుకు మానవుడిని కదా. కాబట్టి అటువంటి సమయంలో కూడా భగవన్నామస్మరణ చేసే ఒక రకమైన శిక్షణయే ఉపవాస దీక్ష అని చెప్పారు పెద్దవాళ్ళందరికీ కూడా. అలా నక్తము ఆయాచితం అంటే కొంతమంది ఒక విధమైన ఉపవాస దీక్ష చేస్తుంటారు. ఆయాచితం అంటే ఏమిటయ్యా అంటే ఎవరైనా పిలిచి ఏదైనా పెడితే తింటారు. ఆ రోజు ఉపవాసం ఉంటాడు ఈయన, సాయంత్రం అయిపోయిన ఏమంటే రెండు ఒకసారి ఈ ఫలం తీసుకుని ఫలం ఇచ్చారని కూడా తిని ఉంటాడు అనమాట. ఎవరైనా ఇస్తే ఇవ్వకపోతే అలా ఉపవాసం తింటాడు. దాన్ని ఆయాచితం అని చెప్తుంటారు అనమాట. ఆ విధముగా ఆయాచితంగా ఎవరైనా ఇస్తే తింటుంటాడు. అదో రకమైనటువంటి దీక్ష. ఈ విధముగా ఇలా ఏకభుక్తము, అలాగ ఉపవాసము, నక్తము, ఆయాచితం అనే 4 విధాలుగా ఈ దీక్షను వహిస్తుంటాడు. అలాగే కార్తీక సోమవారం నాడు తిలాదానం చేయడం చాలా గొప్పదని చెప్పారు. నువ్వులు దానం చేస్తే కార్తీక సోమవారం నాడు చాలా అపూర్వమైన ఫలితం కలుగుతుంది. సామాన్య విషయం కాదు అది.
కాబట్టి ఎవరికి ఏది అవకాశం ఉంటే చేయాలి, అంతేగాని ఖచ్చితంగా ఇలా చేయాలని చెప్పి కొంతమంది అనారోగ్యంతో ఉంటారు, కొంతమంది ఓపిక ఉండదు పాపం. అలాంటి వాళ్ళ అంటే రోగులకి పిల్లలకి మినహాయింపు ఉంటుంది అన్నమాట. కానీ శరీరంగా బలంగా ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా అటువంటి వారు ఏం చేయాలంటే ఈ శరీరం దేనికయ్యా అంటే దీని ద్వారా దీని సాధనంగా మలుచుకొని పరమాత్మని సేవించి మనందరం ముక్తిని పొందడం కోసం ఈ శరీరం అన్నమాట. కాబట్టి విధంగా కార్తీక మాసం రోజు ఈ విధంగా చేయడం వల్ల మానవుడికి 8 యుగాల వరకు చెప్పాడు ఆయన. ఓ జనక మహారాజా, ఈ కార్తీక సోమవార వ్రతాన్ని ఎవరైతే ఈ విధంగా దీక్షగా ఆచరిస్తుంటారు వారందరూ కూడా 8 యుగాల వరకు కుంభీపాక రౌరవాది నరకము నుండి విముక్తి కలుగుతుంది. ఏ విధమైనటువంటి తారతమ్యం చెప్పాడు, ఎవరు ఆచరించిన స్త్రీలు కానీ పురుషులు కానీ పిల్లలు కానీ స్త్రీ అనాథులు కానీ ఎవరైనా సరే తప్పనిసరిగా ఈ వ్రతాన్ని సోమవార వ్రతాన్ని ఆచరించినట్లయితే వారందరూ కూడా పరమేశ్వరుడికి అనుగ్రహం చేత శాశ్వతమైన ముక్తిని పొందుతారు. అన్నిటికంటే ఓ జనక మహారాజు అన్నిటికంటే భక్తి ప్రధానం అని చెప్పాడు వశిష్ఠుడు. భక్తి చేతనే ఇవన్నీ ఆచరించాలి, భక్తి లేకపోతే ఇవన్నీ నిరుపయోగం అని చెప్పాడు ఆయన. కావున చాలా ఇంత గొప్పదని చెబుతూ ఏమన్నాడంటే వశిష్ఠుడు, జనక మహారాజా ఒక కథ చెబుతాను వినమన్నాడు ఆయన. డాక్టర్ సుమన్స్ నేత్ర ఐ కేర్ హాస్పిటల్ అత్యాధునిక వైద్య పరికరాలతో కంటి పరీక్షలు మరియు చికిత్స, ఇంజెక్షన్ లేకుండా శుక్లాల ఆపరేషన్, గ్లకోమా, నీటి కాసులు స్క్రీనింగ్, ఐసిఎల్ రిఫ్రాక్టివ్ సర్జరీలు చేయబడును. కంప్యూటరైజ్డ్ కంటి పరీక్షలు, కాంటాక్ట్ లెన్సెస్ మరియు కళ్లజోళ్లు వేయబడును. డాక్టర్ సుమన్ షిరిపురపు కంటి వైద్య నిపుణులు, ఫాకో అండ్ రిఫ్రాక్టివ్ సర్జన్, నేత్ర ఐ కేర్ హాస్పిటల్, న్యూ బస్ స్టాండ్ దగ్గర, ఆపోజిట్ జెడ్పీ ఆఫీస్, ఎన్ఆర్ పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 7013195733. సోమవారం నాడు వ్రతమహత్యాన్ని తెలియజేసి ఒక అద్భుతమైన ఒక కథ ఉన్నది, నేను చెబుతాను వినవయ్యా అని చెబుతూ వశిష్ఠుడు చెబుతూ, జనక మహారాజా, పూర్వము ఒక బ్రాహ్మణుడికి ఒక కుమార్తె ఉండేది మాట. ఆమె పేరు చాలా అందగత్తి. ఆవిడికి నిష్ఠూరాన్ని పేరు పెట్టాడు ఆయన. అంటే సార్థక నామధేయాలు పాపం. నిష్ఠూరం అంటే నిష్ఠూరంగా మాట్లాడుతుంది. అస్తమానం కూడా కొంతమంది చూడండి ప్రతిదానికి నిష్ఠూరంగా మాట్లాడుతుంటారు. చాలా అందగత్తి మాట. కానీ అందము గొప్పదే, గుణములు మాత్రం చాలా బహుదొడ్డది. గుణములు మంచివి కాదు మాట. చాలా దుర్మార్గురాలు, దుష్ట ప్రవర్తన కలిగినటువంటిది. ఈ విధంగా అందరూ కూడా చెదరించుకునేవారు. ఆవిడ వస్తుందంటే అందరూ చెదరించుకునేవారు. అసలు దుర్గుణం మాట. చాలా కర్కశంగా ప్రవర్తించారు. అందరూ కొంతమంది ఏం పేరు పెట్టారంటే, తండ్రి పేరు పెట్టి నిష్ఠూర అయితే అందరూ ఏమన్నా కర్కశాన్ని పేరు పెట్టారు ఆవిడికి. చాలా కర్కశంగా మాట్లాడుతుంది, కర్కశంగా ప్రవర్తిస్తుంది. ఉండడానికి అందంగా ఉంటుంది కానీ పరమ దుర్మార్గురాలు మాట ఆవిడ. అటువంటి ఆ కూతురు తండ్రి చాలా బాధపడేవాడు. ఇలాంటి కూతురు పుట్టింది ఏమిట్రా నాయన, ఇంత దుర్మార్గురాలు ఇంత కర్కశంగా మాట్లాడుతుంది. తండ్రి చాలా బాధపడేది, దీనికి ఎలా కాదని చెప్పి వివాహం చేస్తే మారుతుందని చెప్పి పాపం మిత్రశర్మ అని ఒక మహానుభావుడికి పెళ్లి చేశాడు. పాపం ఆయన జీవితం కాలిపోయింది. పాపం ఇటువంటి దుర్మార్గురాలు తెలియదుగా, మిత్రశర్మకు తెలియదు పాప దుర్మార్గురాలని. పాప ఏం చేశాడు ఆయన సదాచార సంపన్నుడు, సుగుణశీలి, పవిత్ర బ్రాహ్మణుడు, సద్బ్రాహ్మణుడు ఆయన, మితభాషి, చాలా ఉత్తముడు ఆయన. అటువంటి పూర్వజన్మ పాపం ఆయన ఏం చేశాడు ఏడు మహానుభావుడే. కొంతమంది పూర్వజన్మలో పాపం చేస్తే ఇలాంటి భార్యలు దొరుకుతారు అన్నమాట, నిష్ఠూరు లాంటి భార్యలు. పాపం ఆయన వివాహం చేసుకుని చక్కగా మొన్నాడి నుంచి మొదలుపెట్టింది ఈ కర్కస, ఈ నిష్ఠూర. మొన్నాడి నుంచి ఆయన్ని పెళ్ళైన దగ్గర నుంచి మొన్నాడి నుంచి నానా మాటలను ఏదో అస్తమానడం, చేదరించుకోవడం, తిట్టేది, నానా అవమానాలు చేసేది. పాపం మిత్రశర్మ ఎంత గొప్పవాడు, మహానుభావుడైన. ఏమిట్రా ఈ దౌర్భాగ్యం అనుకున్నాడైనా. ఏ జన్మలో ఎంత మహాపాపం చేశామో తెలియదు కానీ కట్టుకున్న భార్య శత్రువై నిరంతరం కూడా వేధిస్తుంది కదా. భార్య ఒక్కొక్క శత్రు రూపంలో వస్తుందంటే ఏమిటనుకున్నా నేను, ఎంత దౌర్భాగ్యము, ఏ జన్మలో ఎంత మహాపాపం చేశాను కదా అని పాపం ఏమి అనలేకపోయేవాడు. పాపాన్ని భార్య కదా ఏమి అంటే బాధపడుతుందేమో. చాలా ఓర్పుగా ఊహించుకుంటూ మెతగ్గా ఉంటూ, ఏమి కట్టుకున్న భార్య కదా ఏదేనంటే ఏమో అవుతుందో అని చెప్పి భయం చేత చాలా ఓర్పుగా సహనంగా ఎన్నన్నా సరే ఆయన ఓర్చుకున్నాడు. కానీ ఈ దుర్మార్గురాలు ఏం చేసిందంటే పరమ పాపిష్టిది మాట. ఇంకా ఈయన కాకుండా అనేక మంది అక్రమ సంబంధాలు పెట్టుకుంది మాట. మహాపాపం అది.
భర్త ఉండగా ఇతరులతో సంబంధం పెట్టుకునేది మహాపాతకం అన్నమాట. అది అటువంటి ఆ దుర్మార్గమైన పనిని చేసి తన కోరికలు తీర్చుకుంటూ అత్తగారిని, మామగారిని, భర్త గారిని నిరంతరం హింసిస్తూ ఇలాగా చాలా ఇబ్బంది పెట్టింది మాట. పాపం చాలా బాధలు పెడుతుంటే ఓర్చుకున్నారు పాపం అందరికీ కూడా. ఇంకా ఇలా ఏమైపోయిందంటే ఇంకా మరి శృతి మించిపోయింది మాట. ఈ శృతి మించిపోయి ఏమనుకుందంటే అసలు వీళ్ళు ఎవరూ లేకుండా ఉంటే ఇంట్లో నాకు ఈ బాధ ఉండదు కదా, రాత్రులు వెళ్ళడం, ఇవన్నీ తప్పించుకోవడం, వీళ్ళు చూడకుండా రావడం, ఇవన్నీ బాధలు ఉండవు కదా, అసలు వీళ్ళందరినీ కూడా చంపేస్తే ఒక్కదాన్ని ఉండొచ్చు హాయిగా. తర్వాత విటుల చేత ఇంకా వేశ్య తయారైపోయింది మాట. దాని జీవితం ఎలా అయిపోయిందంటే వేశ్య లోలత్వం పెరిగిపోయి ఇంకా ఎవడబెట్టి వాడితో తిరుగుతూ జీవితం అంతా కూడా అలాగ నాశనం చేసుకుంది మాట. ఇంకేమైంది చివరికి ఏమైంది అనుకుందంటే వీళ్ళందరూ లేకపోతే గొడవలేదని చెప్పి అలా భావించి పాపం తన భర్తని కూడా నిద్రపోతున్నాడు ఆయన, మహానుభావుడు ఆయన. నిద్రపోతున్న భర్త మీద ఒక పెద్ద బండరాయి తెచ్చి ఆయన ఎత్తిమే పడేసింది మాట. పాపం ఆయన మరణించాడు. అత్తమామలు చూశారు, అచ్చి బాబు ఎంత దుర్మార్గురాలు ఇది, మొన్న కూడా చంపేద్దని చెప్పి వారిద్దరు కూడా చూసి వెంటనే ఏం చేయలేక ఆ ఊరి నుంచి పారిపోయారు. ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు ఇది దుర్మార్గురాలు, బస్ భర్తని కూడా ఇదే చంపేసి ఉంటుంది అని అందరూ భావించారన్నమాట. ఇంకా అత్తగారు మామగారు పోయారు, భర్త చనిపోయాడు. ఇక దీనికి శృతిమించిపోయి పరపురుషులతో విపరీతంగా తిరిగి డబ్బు సంపాదించి ఈ కర్కశ ఎప్పుడు కాలం ఒకలా ఉండదు కదా, శరీరం ముడతలు పడి భయంకరమైన రోగాలు ఇచ్చేదానికి. ఇలాగ పరపురుషులతో విపరీతమైన సాంగత్యం పెట్టుకున్న వారి అందరికీ కూడా భయంకరమైన రోగాలను పట్టి పీడిస్తాం. ఒక వయసు వచ్చిన తర్వాత రోగములు పట్టి పీడించి వారందరినీ కూడా నరకయాత అనుభవించే చేస్తుంటాయి అన్నమాట. అక్కడి నుంచి ఇదంతా కూడా దీని బతుకు ఏమైపోయిందంటే శరీరం నుండి సుఖవ్యాధులు వచ్చేసాయి. ఒళ్ళంతా పుండ్లు, గాయాలు, రక్తమాంసాలు బయటకు వచ్చేసి ఇలా అంతా కూడా పుళ్ళు పడిపోయి చీము నెత్తులు కారిపోతూ వచ్చిన వారందరూ అసహించుకుని ఇంకెవడొస్తాడు, ఇంకా భయంకరమైన దుర్గంధం మాట. దాన్ని చూసి దుర్గంధ వాసన, అసలు లేవలేక కూర్చోలేక తినడానికి తిందామంటే తినలేకపోయేది. శరీరం అంతా కూడా దుర్గంధం భూయిష్టం, బతుకుండగానే దుర్గంధం అయిపోయింది అన్నమాట. శరీరం నుంచి ఎలా అయిందంటే నేను శరీరం నుంచి ఆ చీము నెత్తులు కారుతూ దాని నోట్లోంచి ఆ చీము నెత్తుల నుంచి పురుగులు వచ్చేవాడు బయటికి. అంత దౌర్భాగ్యాన్ని పెంచి మామూలుగా కాదు అసలు. ఎంత చివరికి మంచినీళ్ళు ఇచ్చి దాని దగ్గరికి వెళ్ళడానికి భయపడేవారు అందరికీ కూడా. ఒకప్పుడు అందరూ దాని వెనకాల పడిన అందరికీ కూడా ఈ భయంకరమైన సుఖరోగములు పాల్పడి ఇంత భయంకర అనారోగ్యం పొందడం చేత దాని దగ్గరికి వెళితే ఇంకా మనకేం పాపాలు వస్తాయని చెప్పి ఎవడు మంచి ఇచ్చేవాడు కూడా దిక్కు లేకుండా పోయి భయంకరంగా ఏడ్చి తిండి లేక తాగడానికి నీళ్ళు లేక భయంకరంగా నడివీదన పడి చివరికి దిక్కులేని చావు చచ్చింది మాట. అది యమదూతలు వచ్చారు, ఈ దుర్మార్గురాల రావి ఎంత పాపివే నువ్వు, శరీర సౌఖ్యం కోసం శృతిమించిన కామము చేత దుర్మార్గంగా ప్రవర్తించి భర్తను చంపి అత్తమామలు తరిమేసి ఇంత విచ్చలవిడిగా ప్రవర్తించావు కదా, ఎంత దౌర్భాగ్యం, నరకయాత అనుభవించింది వాడు. మరణం అనేది ఎంత భయంకరంగా ఉందని చూస్తే అర్థమవుతుంది మాట. ఇలా అనుభవించావు కదా అని చెప్పి దాన్ని కట్టి దాన్ని యమపాశములు వేసి కర్రలతో మోదుతూ ఇలా భయంకరంగా ఎముడు తీసుకెళ్తే ఎముడు ఏమన్నాడు, చిచ్చి తీసిపోమన్నాడు ఆయన. దీనిని ఇలా చంపినందుకు పరపురుషుల యొక్క వ్యామోహం చేత ఉన్నది కాబట్టి దీన్ని ఏం చేశారంటే ఒక ఇనప బొమ్మ ఉంటుంది అన్నమాట. ఒక పురుషాకారంలో ఒక ఇనప బొమ్మ ఉంటుంది అన్నమాట. అది ఎర్రగా కాలిపోయి ఉంటుంది అన్నమాట. ఏమడేమన్నాడే ఈ కామం చేత విచ్చలవిడిగా ప్రవర్తించింది కాబట్టి దీన్ని తీసుకువెళ్ళి ఆ విధంగా ఆ భయంకరంగా ఎర్రగా కాల్చేటువంటి ఆ ఇనప పురుషుడిని కౌగిలించుకోమని చెబితే యాతనా శరీరం ప్రవేశపెడతారు. యాతనా శరీరం చావు ఉండదు, ఆ బాధ అనుభవించడమే అంతే. ఇంకా ఈ యమకింకరు తీసుకువెళ్ళి ఆ శరీరాన్ని గట్టిగా కౌగిలించుకోమంటే నేను కౌగిలించుకోనంటే కొరడాలతో కూడా, మామూలు కొరడాలు కాదు అవి, ఇనప కొరడాలు అది. దాంతో కొట్టి దాన్ని హింసించి అలా కౌగిలింపు చేస్తే కాలిపోతుంటే అరుస్తుంటే భయంకరమైన బాధ అనుభవిస్తుంటే యముడి శిక్షించమన్నాడు. అలా ఇనప స్తంభాన్ని కౌగిలింపజేశారు. ఏ భర్తనైతే ఆ విధముగా బండరాయితో మోది చంపింది కదా, అందుకోసం వీళ్ళు ఏం చేశారంటే ముండ్ల రాయితో పెద్ద పెద్ద ముండ్లు ఉన్నాయన్నమాట, అవన్నీ తీసుకుని దాన్ని పట్టుకుని చావగొట్టారు. పట్టుకుని ఒళ్ళంతా కొట్టి అలాగే చెవుల్లో శేషం పోయించి బాగా కరిగించి శేషం పోయించి అలాగే దీంతో పాటు ఇటువంటి పాపాత్మురాలను కలిగినటువంటి అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడండి. దానివల్ల ఏమైపోయిందంటే దాని వంశంలో 14 తరాలు నశించిపోయాయి అంతే. సరే ఎంత ప్రమాదం, ఒకటి ప్రమాదకరమైన వ్యక్తి ఉంటే నన్ను ఎమడేమన్నా అంటే ఇంత పాపి కదా ఇది, ఇటువంటి పాపకి జన్మనిచ్చిన వంశంలోనే అటు 7 ఇటు 7 కూడా నరకలోకాన్ని తీస్తుందని చెప్పాడు ఆయన. మొత్తం 14 తరాలు హింసించబడ్డాయి. భయంకరమైన కుంభీ పాక నరకాది భయంకరమైన నరకములన్నీ అనుభవింపజేసి దాన్ని కఠినంగా శిక్షించాడు ఆయన.
15 సార్లు భయంకరమైన కుక్కగా పుట్టింది. మామూలు కుక్కగా కాదు అది. ఒకసారి పిచ్చి కుక్కగా, ఒకసారి కుంటి కుక్కగా, ఒకసారి గుడ్డి కుక్కగా, ఒకసారి మున్సిపాలిటీ కుక్కగా, ఇలా భయంకరమైన అనేక రకమైన కుక్క జన్మలు అన్నీ పొందింది మాట. ఇంకా అది ఇలా కుక్క జన్మలు 17 సార్లు పొంది అనేక రకమైన కష్టం అనుభవించి నానా అవస్థలు మాట. ప్రపంచంలో ఎవడి పడని అవస్థని పడింది అది అనుభవించి చివరికి ఏమైందంటే దాని బతుకు అలా ఉండగా ఒక బ్రాహ్మణ గృహంబులో అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర కుక్కగా జన్మించింది అది. ఎన్ని జన్మలు, ఎన్ని పాపాలు, ఎన్ని శిక్ష అనుభవించి చూడండి. ఇది ఇలా ఉండగా ఏమైందంటే ఆ బ్రాహ్మణోత్తముడు చాలా గొప్పవాడు. ఈ కుక్క ఉండే ఆ బ్రాహ్మణుడు చాలా గొప్పవాడైన మహానుభావుడైన చక్కగా ఆయన కార్తీక మాసం వ్రతం పొద్దునే లేచి స్నానమాచరించి చక్కగా దీపారాధన చేసి శివార్చన చేసి ఆ రోజంతా కూడా ఉపవాస దీక్ష చేస్తూ చక్కగా ఆయన సాయంత్రం పూట నక్షత్ర దర్శనం అయిన తర్వాత కొంచెం ప్రసాదాన్ని శివుడి యొక్క శివుడు నైవేద్యం పెట్టి కొంత ప్రసాదాన్ని తీసుకువెళ్ళి దానికి ఆ బలిహారం అంటుండే కొంత బయట వేశాడనమాట. ఆ విధంగా అలా బయట వేయగానే ఏమైందంటే ఆ అదృష్టం కుక్క వెళ్ళి దాన్ని నాకేదన్నమాట. నాకగానే దానికి వెంటనే పూర్వజన్మకృతమైనటువంటి ఆ మొత్తం జన్మం అంతా గుర్తొచ్చింది మాట. దానికి పూర్వజన్మలో తను ఎలా ఉండేది, కర్కశగా ఎలా పుట్టింది, ఈ 17 సార్లు కుక్కగా ఎలా జన్మించింది, కమలో శిక్షలన్నీ ఎలా అనుభవించింది, నిన్న బతుకంతా గుర్తుకొచ్చి ఒక్కసారి వణికిపోయింది అంతే. అది అయ్యో బాబో ఇంత భయంకరమైన కష్టం అనుభవించాను కదా అని చెప్పి దానికి అన్నీ గుర్తుంచి ఒక్కసారిగా బ్రాహ్మణోత్తమాన్ని నమస్కరించి పిలిచింది మాట. బ్రాహ్మణుడు చూశాడు, ఇదేమింటారు ఇక్కడ ఎవరు లేరు, మనుషులు ఎవరు లేరు కదా, నేను బ్రాహ్మణోత్తమాన్ని పిలిచాడు, ఎవడో అనుకున్నాడు ఆయన. ఎవడో అనుకుని లోపలికి వెళుతుంటే మళ్ళీ బ్రాహ్మణోత్తమాన్ని పిలిచింది కుక్క. బయటకు వచ్చాడు, చూసి ఎక్కడ ఏం కనిపించడం కుక్క ఉంది. కుక్క చేతులు పైకెత్తి అదే కాళ్ళు 2 కాళ్ళు ఎదురు పైకెత్తి నమస్కరించి అయ్యా మహానుభావ నేనే అని చెప్పింది. ఆయన ఆశ్చర్యపోయాడు, ఇదేమిటిరా కుక్క కదా మానవ భాష ఎలా మాట్లాడుతుంది, ఆశ్చర్యచకితుడయ్యాడు ఆయన. ఏమీ సునకమా అంటే ఏం చెప్పమంటారు మహానుభావ, నా పూర్వజన్మకృతమైనటువంటి పాపములు అనుభవించాను, ఈ లోకములు బహుశా ఎవడు అనుభవించినటువంటి భయంకరమైన శిక్ష అనుభవించాను. నేను కామము చేత పేట్రేగిపోయి ధర్మ విరుద్ధంగా ప్రవర్తించి కామానుకు బద్ధురాలుడై భర్తను చంపి ఎన్ని పాపకర్మ చేశాను మహానుభావ. నాకు ఈ రోజున మీ యొక్క అనుగ్రహం చేత ఈ ప్రసాదం తినడం వల్ల ఇలాగా నాకు గుర్తుకొచ్చింది. ఇవన్నీ కూడా 17 సార్లు భయంకరమైన కుక్కగా పుట్టాను, చివరిగా మీ ఇంటి దగ్గర కుక్కగా పుట్టాను స్వామి. ఇప్పుడు అన్నీ కూడా మీరు ఇచ్చిన ప్రసాదం చేత నాకు ఈ విధంగా గుర్తొచ్చాయి స్వామి, పూర్వజన్మకృతమైన స్మృతి కలిగింది స్వామి, నన్ను రక్షించను మహాప్రభు అని చెప్పి కాలం నమస్కరించింది మాట. పుణ్యం కట్టుకోండి, మీరు సోమవారం వ్రతం ఉన్నది కదా, ఆ సోమవారం వ్రత ఫలితాన్ని నాకు ఇస్తే ఇంత భయంకరమైన జన్మ నుంచి ముక్తిని పొంది మరలా పరమాత్మను పొందవచ్చు నేను. కాబట్టి కార్తీక సోమవారం వ్రత ప్రసాదాన్ని ప్రసాదించని మహానుభావ అని చెప్పి ఆయన నమస్కరిస్తే పాపం ఆయన ఇదంతా విని అయ్యో పాపం ఎంత భయంకరమైన కష్టాన్ని విధించావు కదా, మానవుడు అందుకోసమే కామానికి బద్దులు అవ్వకూడదు, విచ్చలవిడిగా ప్రవర్తించడం, శరీరం ఉన్నది కదా అని చెప్పి దానికోసం దాని భోగం కోసం ప్రయత్నిస్తే రోగములు పాలవ్వడం, ఇలాంటి పనులు చేస్తే మానవుడికి అందుకోసం ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ఇంద్రియ నిగ్రహం లేకుండా చిత్తకాతి కుక్కలా ప్రవర్తిస్తే చివరికి అనేక కుక్క జన్మ వస్తుంది దానిలాగా. అందుకోసం నా బతికిలా అయిపోయింది స్వామి, ఏమి బతుకిది, ఏమి అన్యాయం ఇది, ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాను, పాపాలు ఊరికనే వదిలిపెట్టవు స్వామి, చేసిన ప్రతి పాపానికి నేను శిక్ష అనుభవించాను స్వామి, స్వామి రక్షించను మహాప్రభు, సోమవారం వ్రతపుణ్య ఫలితాన్ని నాకు ఇవ్వండి మహాప్రభు అని చెప్పి ఆ కుక్క మానవ భాషలో మాట్లాడితే ఆ బ్రాహ్మణోత్తముడు అలాగే అని చెప్పి చక్కగా కార్తీక సోమవారం వ్రతాన్ని ఆచరించి ఆ వ్రత ఫలితాన్ని దానికి అలాగా జలరూపంలో పోస్తే ఆ జలాన్ని తాగి వెంటనే ఒక దివ్యమైనటువంటి స్త్రీగా మారిపోయింది మాట. వెంటనే నమస్కరించింది మాట. బ్రాహ్మణోత్తముడు ఆశ్చర్యపోయాడు ఆయన, ఇదేమిట్రా కార్తీక సోమవారం వ్రతాన్ని విధముగా ఫలితాన్ని ఇస్తే ఒక కుక్క ఒక దివ్యమైనటువంటి రూపాన్ని పొందింది కదా, ఏం అమోఘం అనుకున్నాడు ఆయన. చాలా గొప్ప విశేషం ఇది, ఇంత గొప్పదా కార్తీక మాసంలో సోమవారం ఇంత గొప్పదా అనుకున్నాడు ఆయన. కాబట్టి ఈ విధంగా కార్తీక సోమవ్రతం చేత ఈ 14 మంది నరకలోకం ఉన్నారు కదా, ఈ ఫలితం చేత వారందరికీ కూడా పుణ్యప్రాప్తి కలిగింది, వారందరికీ నరక విముక్తి కలిగింది అన్నమాట. అందరూ కలిసి పుణ్యలోకానికి వెళుతూ పితృదేవతలతో సహా కైలాసానికి వెళ్ళింది అయ్యా. విధముగా ఎంత పుణ్యము చూశారా. ఒక కార్తీక సోమవారం, ఒక సోమవారం మళ్ళీ ఒక సోమవారం వ్రత ఫలితాన్ని ఇస్తేనే ఈ విధముగా తన పాపములని అనేక జన్మాంతరకృతమైన పాపములని పరిహరింపజేసి పునరావృతరహితమైన మోక్షం కలిగిందంటే కార్తీక సోమవారం వ్రతం ఎంత గొప్పదో కదా. కాబట్టి ఓ జనక మహారాజా, కాబట్టి కార్తీక మాసంలో సోమవారం వ్రతాన్ని ఎవరైతే ఈ విధంగా ఆచరిస్తుంటారో వారందరికీ సకల శుభాలు కలుగుతాయి, అత్యంత శ్రేయస్కరమైనది, అందరికీ కూడా ముక్తి కలుగుతుంది.
చాలా విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుందయ్యా. అసలు ఈ కథ వినడం చేతనే మానవుడికి సకల పాప పరిహారం జరుగుతుందని చెప్పాడు ఆయన. అంత గొప్పది ఈ కార్తీక సోమవారం వ్రతం అని చెప్పి ఈ కార్తీక మాసంలో 2వ అధ్యాయాన్ని సాక్షాత్ వశిష్ఠుడు జనక మహారాజు చెప్పాడు. 3వ అధ్యాయాన్ని రేపు ఉందాము. అంతవరకు కూడా పరమాత్ముడి యొక్క పాదపద్మాలు నమస్కరిస్తూ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అస్తు ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీసః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం తస్సత్. డాక్టర్ సుమన్స్ నేత్ర ఐ కేర్ హాస్పిటల్ అత్యాధునిక వైద్య పరికరాలతో కంటి పరీక్షలు మరియు చికిత్స, ఇంజెక్షన్ లేకుండా శుక్లాల ఆపరేషన్, గ్లకోమా, నీటి కాసులు స్క్రీనింగ్, ఐసిఎల్ రిఫ్రాక్టివ్ సర్జరీలు చేయబడును. కంప్యూటరైజ్డ్ కంటి పరీక్షలు, కాంటాక్ట్ లెన్సెస్ మరియు కళ్లజోళ్లు వేయబడును. డాక్టర్ సుమన్ షిరిపురపు కంటి వైద్య నిపుణులు, ఫాకో అండ్ రిఫ్రాక్టివ్ సర్జన్, నేత్ర ఐ కేర్ హాస్పిటల్, న్యూ బస్ స్టాండ్ దగ్గర, ఆపోజిట్ ZP ఆఫీస్, NR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 7013195733.